అదే ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌లో 'పవన్ కళ్యాణ్' గెలుపు గురించి అండ్ తమిళనాడులో 'విజయ్' గెలుపు గురించి ఏవేవో కంపేర్ చేసి చెప్తా ఉన్నారు. మీరైతే ఏం చెప్తారు వాటి గురించి? మామూలుగా ఏంటంటే తమిళనాడు పాలిటిక్స్‌కి, అదర్ స్టేట్‌కి ఎలాంటి సంబంధం ఏమి ఉండదు. తమిళనాడు రాజకీయాలు అది సెపరేట్. హ్మ్. ఎలాంటి ప్రభావం ఉండదు. ఎవరైనా ఒకరిద్దరు వాడు ప్రచారం చేసినా ఇక్కడ ఈ తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ నివాసం ఉంటారు కదా, హ్మ్. ఉన్నది ఆ ప్రభావం పెద్దగా ఉండదు. హ్మ్. సెంట్రల్ పాలిటిక్సే వాళ్ళు పెద్ద యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ విజయ్‌ని గాని, పవన్ కళ్యాణ్ వీళ్ళు ఏందంటే వాళ్ళ పార్టీలు పెట్టిన తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, పార్టీలు పెట్టిన టైము హ్మ్. దీని గురించి మాత్రం మాట్లాడదాం మనం ఇప్పుడు. హ్మ్. ఓకేనా? ముందు విజయ్ చూద్దాం. హ్మ్. ఇప్పుడు విజయ్ ముందు శరత్ కుమారు, విజయకాంత్, కమల్ హాసన్. కమల్ హాసన్ వాళ్ళు పెట్టారు. వాళ్ళు పెద్దగా ఏమి హ్మ్. సక్సెస్ కాల. అవును. దీంట్లో ఏంటి అన్నాడీఎంకి బలహీన పడిపోయింది. హ్మ్. స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏంటంటే ఎందుకో ప్రజల్లో కొంత నిరాశ. హ్మ్. అంటే మళ్ళా స్టాలిన్ చేయాలా అట్లా కొంత ఆలోచిస్తారు కదా. అవును. కొంచెం ప్రజలు ఆలోచించే పరిస్థితుల్లో విజయ్ దాన్ని కరెక్ట్ టైంలో నిర్ణయం తీసుకోవడం అనమాట. హ్మ్. అంటే పార్టీ పెట్టిన టైము, హ్మ్. అందులో అతను సక్సెస్ఫుల్ హీరోగా ఉన్నాడు, హ్మ్. కరెక్ట్ ఏజ్, హ్మ్. ఆ, అవును. కష్టపడ్డాడు, హ్మ్. తిప్పలు పడ్డాడు, ఆ! ముఖ్యమంత్రి అయ్యాడు. హ్మ్. తమిళనాడు స్టాండర్డ్ పాలిటిక్స్ అనమాట. అంటే అక్కడ వాళ్ళనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. హ్మ్. తిట్టుకున్నా వాళ్ళకే విలువిస్తారు అనమాట వాళ్ళు. హ్మ్. అది సక్సెస్ విజయ్కి. హ్మ్. కానీ ఏంటంటే అప్పటికి ఇప్పటికి అందులో అప్పుడు నాలెడ్జ్ లేదు. రామారావులు పెట్టినప్పుడు పాలిటిక్స్ నాలెడ్జ్ చాలా మందికి లేదు. కానీ ఇప్పుడు అందరికీ నాలెడ్జ్ ఉంది హ్మ్. యువతకి. కాబట్టి ఇలాంటి టైంలో కూడా ఒక 5 సంవత్సరాలు 40 సంవత్సరాలు తర్వాత కూడా ఒక హీరో సీఎం అవడం అనేది ఏంటంటే ఒక విధంగా రాజకీయ హీరో అని కూడా అంటా నేను. హ్మ్. ఇక తర్వాత ఇంకెవరు జరుగుతుందో లేదో తెలియదు. ఇక తర్వాత ఎన్ని రోజులు ఉంటాడా లేదా అవును. అనేది అనవసరం. ఇక తర్వాత ఏం చేస్తాడా చేస్తాడా అనేది. హ్మ్. అదే అడ్డైపోతే ఏంటంటే ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఏమైంది, హ్మ్. పవన్ కళ్యాణ్ దగ్గరకు వస్తాం. హ్మ్. రాష్ట్రం విడిపోయింది, పార్టీ ఓపెన్ చేశాడు. హ్మ్. ప్రారంభించిన తర్వాత ఇక పార్టీ మీద అంత ఏమీ ఆయన పని చేయలే. హ్మ్. ఇక తర్వాత సినిమాలు చేసుకోవడం, బీజేపీకి మద్దతు ఇచ్చాడు. హ్మ్. ఒక 5 సంవత్సరాలు వేస్ట్ చేసేసాడు. అవును. తర్వాత మళ్ళా ఇంకొక 2 సంవత్సరాల తర్వాత వచ్చి మళ్ళా ఆంధ్రాకి వచ్చి మళ్ళీ ఇక్కడ పాలిటిక్స్ చేయడం మొదలుపెట్టాడు. బలంగా పార్టీ మీదనే ఉండి చేసుకుంటా ఉంటే ఏంటంటే అప్పుడు ఒంటరిగా పోటీ చేసినప్పుడు అన్ని సీట్లు పోటీ చేయలే, ఒక్క సీటే గెలిచాడు కదా. అవును. అప్పుడు బాగా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి కొంచెం మంచి సీట్లు వచ్చి ఉండేయేమో. హ్మ్. దీని తర్వాత ఏంది వీళ్ళకి మద్దతు ఇచ్చినాడు. హ్మ్. అది మన మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్టే. ఒంటరిగా ఆయన ఒంటరిగా రా ఒంటరిగా రా ఒంటరిగా రా అంటే ఆల్రెడీ ఒంటరిగా వచ్చినాడు ఒకసారి. హ్మ్. ప్రజలు యాక్సెప్ట్ చేయలే. హ్మ్. దానికే ఆయన చెప్పిన నిర్ణయం. నేను ఒంటరిగా వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి నాకు ఏదో ఒక మంచి పార్టీకి నేను చేసి అండగా నిలబడ్డాను అన్నాడు. ముందు ముందే అటు చేస్తుంటారు. అవును. అతను క్లారిటీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ కొద్దిగా. దాని మీద కూడా ఏదో రాద్ధాంతం చేస్తూ ఉన్నారు కానీ అంటే ఇక్కడ ఏంటంటే పాలిటిక్స్లో ఏంటంటే కొన్ని పార్టీలు పెడితే సరిపోదు. హ్మ్. ప్రజల మనోభావాలు తెలుసుకోవాలా. అప్పుడు పార్టీ పెట్టినా కూడా దాని మీద బాగా పనిచేసి ఉంటే హ్మ్. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా కూడా ఏంటంటే దానికి అవకాశాలు వస్తాయి. హ్మ్. అంతేగాని ఇప్పుడు విజయ్ పెట్టాడు 2 సంవత్సరాల ముందు పెట్టాడు, దాని మీద పనిచేశాడు. హ్మ్. పెట్టిన సందర్భము హ్మ్. అన్నీ కరెక్ట్ ఇక్కడ. హ్మ్. అంటే అతని ప్లాన్ కరెక్ట్. హ్మ్. దీనికి దానికి సంబంధం ఏముంది? అవును. వీళ్ళు వచ్చిన విధానం కానీ, పవన్ కళ్యాణ్ వచ్చిన విధానం కానీ. హ్మ్. కాబట్టి మీడియాలో ఎంత రచ్చ చేయడం, రాజాంతాలు చేసుకోవడం హ్మ్. ఇదంతా ఏం కాదు కానీ పవన్ కళ్యాణ్ కంటూ ఒక క్లారిటీ ఉంది. హ్మ్. ఆయన ఈ విధంగా డెవలప్ చేసుకుంటాము అనే ఆలోచన ఉందో లేదో ఎట్టుందో కానీ
దీని ఏదో రాజకీయాలు చేసుకోవడం. ఇంకా రాజకీయం అంటే ఆ పార్టీలో వాళ్ళు, ఈ పార్టీలో వాళ్ళు ఉంటుంది. ఇప్పుడు మీడియాలో ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ప్రజల్లో నిజాలు రావట్లేదు బయటికి. ఇంకా ఈ పార్టీ వాళ్ళని వాళ్ళు పొగుడుకోవడం, అవతల వాళ్ళు తిట్టుకోవడం, పొగుడుకోవడం ఇది చేసుకోవడం తప్ప ఇక రాను రాను కూడా నిజాలు బయటికి రావు. అది అంతకంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఇప్పుడున్న విద్యార్థులు కూడా ఏంటంటే ఓట్లు వేసే ముందు ఏంటంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి ఓట్లు వేసుకోవాలి. నాకు తెలిసినంత వరకు ఇంతే. నేను రాజకీయంగా మాట్లాడాలంటే ఎంతో మాట్లాడచ్చు. ఆ రాజకీయాలు అవి అవసరం ఒక క్లారిటీ.